హాయ్ ఫ్రెండ్స్, సోతపన్న ధమ బౌద్ధ ధర్మంలో ప్రవాహంలో ప్రవేశించిన వాడని అర్థం. అతను ఆ స్థితికి చేరుకున్న తర్వాత అతనికి ఎదుర్కొనేటువంటి కీలకమైనటువంటి అవరోధాలు, వాటిని ఎలా అధిగమించాలి, దాన్ని మొట్టమొదటి ప్రతిబంధకం సక్కాయ దిట్టి అంటారు. నేను అనే భ్రాంతిని తొలగించుకోవడం. శరీరము, మనసు, భావాలు శాశ్వతం కావని గుర్తించాలి. నేను, నాది అని మనం అనుకునేది కేవలం 5 స్కందాలు, అంటే రూప, వేదన, సంజ్ఞ, సంస్కార, విజ్ఞాన కలయికలు మాత్రమే అని విశ్లేషించుకోవాలి. విపස්සనా ధ్యానం నిరంతరం మారుతున్న శారీరక, మానసిక ప్రక్రియలను గమనించడం ద్వారా స్థిరమైన ఆత్మ ఏదీ లేదనే సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. సందేహాన్ని అధిగమించటం. ధర్మ అధ్యయనం ద్వారా బుద్ధుడు బోధించినటువంటి బోధలను నిజమే అని స్వయంగా గ్రహించినప్పుడు బుద్ధుడు, ధర్మం మరియు సంఘంపై అంచనాలను అచంచలమైన విశ్వాసం ఏర్పడుతుంది. సందేహాలు వాటంతట అదే స్వయంగా అనుభవం వచ్చిన తర్వాతనే సంశయాలు వాటంతట అవి తొలగిపోతాయి. కర్మకాండాల పట్ల వ్యామోహం నుంచి విముక్తి. వివేకం కేవలం బాహ్య ఆచారాలు, కర్మకాండలు లేదా కఠిన నియమాలు మాత్రమే ముక్తిని ఇవ్వలేవని గ్రహించాలి. అంతర్గత మార్పు. మోక్షం అనేది మనసు యొక్క శుద్ధి మరియు ప్రజ్ఞ, అంటే జ్ఞానం ద్వారానే సాధ్యం. మోక్షం అనేది కేవలం బాహ్య ప్రదర్శనల ద్వారా కాదని అర్థం చేసుకోవాలి. సరైన శీలము అంటే నైతికత అవసరమే, కానీ అది ఒకటే సాధనగా ఉంటే మళ్ళీ ఇరుక్కుంటాం. అదొక పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ధ్యాన సాధన ద్వారా ఎలా అభ్యసించవచ్చు. ఈ యొక్క విపස්සనా ధ్యానం ద్వారా సోతపన్న స్టేజెస్లో ప్రతిబంధకాలని ఎలా అధిగమించాలి. సకాయ దిట్టి అంటే నేను అనే భ్రాంతి కోసం దీన్ని వదిలించుకోవడానికి అనిత్యము అనిక్క అంటారు, దాని మీద దృష్టి పెట్టాలి. ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు మీ శరీరంలో కలిగే స్పర్శ, నొప్పి, వేడి లేదా గాలి వంటి సంవేదనలను గమనించాలి. ఆ సంవేదనలు పుడుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి, నశిస్తూ ఉండటాన్ని గమనించండి. ఈ నొప్పి నాది కాదు, ఇది ఒక కేవలం ప్రక్రియ అని గ్రహించినప్పుడు నేను అనే భావన పలచబడుతుంది. శరీరం మరియు మనసు నిరంతరం మారే ప్రవాహమే తప్ప స్థిరమైన ఆత్మ కాదు అని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. సందేహం అంటే డౌటు. సందేహాన్ని పోగొట్టుకోవడానికి సతి అంటే మైండ్ఫుల్నెస్, మెలకువ అవసరం, అవేర్నెస్ అవసరం. సాధనలో మీ మనసులోని ఆలోచనలు, రాగద్వేషాలు ఎలా పుడుతున్నాయో గమనించాలి. మనసు శుద్ధి కావాలంటే లోపల మార్పు రావాలి తప్ప బయట చేసే మొక్కుబడులు, కర్మకాండలు నేరుగా విముక్తిని ఇవ్వలేవని ధ్యాన స్థితిలో మీకు అర్థమవుతుంది. సరైన సాధన అంటే బుద్ధుని యొక్క అష్టాంగ మార్గాన్ని అనుసరించడం మాత్రమే ఫలితాన్ని ఇస్తుందని స్పష్టత వస్తుంది. ఇది ప్రతిరోజు దాదాపు ఆనాపానసతి శ్వాస మీద ధ్యాస చేసిన తర్వాతనే ఈ సాధన మనం చేయాలి. ఆనాపానసతి సాధన అనేది ఫౌండేషన్, దాని తర్వాతే ఈ సాధన మనం చేయాలి. సో